హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మన బిగినర్స్ ప్లేలిస్ట్లో బ్రేక్, కంటిన్యూ, పాస్ గురించి తెలుసుకుందాం అండి. ఇందులో ఈ మూడు కీవర్డ్స్లో బ్రేక్, కంటిన్యూ ఉంది కదండి, అది స్పెషల్గా కేవలం లూప్స్ కోసం డిజైన్ చేయబడ్డాయండి. అంటే మనం ఈ రెండు కూడా లూప్స్లోంచి బయటకి యూజ్ చేయలేమన్నమాట అండి. కేవలం లూప్స్లో మాత్రమే యూజ్ చేయగలం అనమాట అండి. ఓకే, ఇంకా పాస్కి వస్తే పాస్ అనేది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో అసలు ఎలా యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అనే విషయాల గురించి కూడా తెలుసుకుందామండి. సో ఫస్ట్ బ్రేక్ గురించి తెలుసుకుందామండి. సో నేను బ్రేక్ గురించి ఒక లూప్ రాస్తానండి. ఫర్ లూపు ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 10 అని నెంబర్స్ని ప్రింట్ చేయమని చెప్పేసి అడుగుతానండి. సో ప్రింట్ ఐ అన్నాను అనుకోండి, ఇక్కడ 9 నెంబర్స్ వరకు మనకి ప్రింట్ అయిపోతాయి. అయితే ఈ రెండింటి మధ్యలో నేను ఒక కండిషన్ రాస్తానండి. ఎలాంటి కండిషన్ అంటే ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 6 అయితే బ్రేక్ అని చెప్పేసి రాస్తానండి. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే అండి, ఈ కండిషన్ ఏదైతే మనకి ఇక్కడ ఈ ఐ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే ఐ వాల్యూస్ తిరుగుతూ ఉంటుంది కదండి. లూప్ తిరుగుతున్నప్పుడు ఐ వాల్యూ ఏదైతే ఉంటుందో ఫస్ట్ 1 ఉంటుంది, తర్వాత 2 ఉంటుంది, తర్వాత 3 ఉంటుంది, తర్వాత 4 ఉంటుంది, అలా వరుస పెట్టి ఉంటాయి కదండి. సో ఎప్పుడైతే 6 అవుతుందో ఆ లూపు బ్రేక్ అయిపోతుందండి. బ్రేక్ అయిపోయి ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో బయటకు వచ్చేసి బయట ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే అవి ప్రింట్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బయట ఒక ఫంక్షన్ రాశాను అనుకోండి, ఇక్కడ లూప్ దగ్గర బయట. ఓకే, సో ప్రింట్ ఒక స్ట్రింగ్ రాద్దాం బాయ్ అని. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను దీన్ని రన్ చేస్తాను. ఇదో చూడండి, 1 to 4 వరకే వచ్చేసి ఈ లూప్లో నుంచి, అంటే ఈ లూప్ అంటే ఇది అండి. ఓకే, సో ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేసి ప్రింట్ బాయ్ని ప్రింట్ చేసింది. మరి మిగతా నెంబర్స్ అన్నీ ఎక్కడికి పోయినాయి? రీజన్ ఏంటంటే అండి, మనం బ్రేక్ రాసాం కాబట్టి ఆ మిగతా నెంబర్స్ని ప్రింట్ చేయొద్దని చెప్పేసి వదిలేయమని చెప్పామన్నమాట. ఓకే, సో దీనికి ఒక లైవ్ ఎన్విరాన్మెంట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే లైవ్ వరల్డ్ ఎక్కడ యూస్ చేస్తున్నారు, ఎలాంటి చోట్ల యూస్ చేస్తున్నారు అనే విషయం మీద. ఓకే, సో మన దగ్గర ఒక సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఒక సెర్చ్ చేస్తున్నాం, మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఉందండి, ఒక 10 లిస్ట్ ఉందండి, ప్రొడక్ట్ లిస్టు. ఓకే, సో ABCDEFGH అనే అలా వరుస పెట్టి ఒక లిస్ట్ ఉందనుకోండి, ఒక 10. సో ఇందుట్లో నేను 6th లిస్ట్ అంటే ABCDEF అండి, ఎఫ్. ఓకే, సో ఎఫ్ అనేది సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో ఎఫ్ అనేది సెర్చ్ చేయాలి అని అనుకున్నప్పుడు సో నేను ఏం చేస్తాను, ఓకే, లిస్ట్లో లిస్ట్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు ఎఫ్ అయితే బ్రేక్ చేయమని చెప్పడుతా. అంటే ఎందుకు బ్రేక్ చేయమంటారంటే అండి, ఒకవేళ నేను బ్రేక్ చేయలేదనుకోండి ఏం జరుగుతుందని అంటే, మన దగ్గర ఉన్న 10 కూడా 10 లిస్టు ఏవైతే ఉన్నాయో ఆ 10 సెర్చ్ చేసి ఆఖరికి మనకి కొన్ని వాటిలో దొరకలేదు, అది దొరకలేదు, ఇది ఒకటి దొరికింది అని చెప్పిద్ది అనమాట అండి. అంటే ఆ 10 చెక్ చేసుకునే బదులు అంత టైం స్పెండ్ అవ్వకుండా మనకి లూప్లో, ఓకే, ఒకవేళ ఈ మధ్యలో ఎక్కడైనా దొరికితే, అంటే మనం సెర్చ్ చేస్తున్నది ఆ వాల్యూ కానీ డబుల్ ఈక్వల్ అయ్యి అది ఫైండ్ అవుట్ అయితే దాన్ని బ్రేక్ చేసేయమని చెప్పి, ఆ లూప్ని బ్రేక్ చేసేయమని చెప్పి రాయొచ్చు అనమాట అండి. సో ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దానికంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను, నెంబర్స్ ఎగ్జాంపుల్. సో ఇదే బాగా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకే, సో ఇక కంటిన్యూ గురించి మాట్లాడుకుందామండి. ఓకే, సో కంటిన్యూకి వస్తే దీనికి కూడా ఒక లూప్ రాస్తానండి మనకి చెప్పుకోవడం కోసం. ఫర్ j ఇన్ రేంజ్ 1 to 10. ఓకే, సో ఇక్కడ కూడా నెంబర్స్ని ప్రింట్ చేశానండి. 1 to 10 నెంబర్స్ మనం ప్రింట్ చేయమని చెప్పేసి అడిగాం. సో ఇక్కడ కంటిన్యూ ఎలా యూజ్ చేయొచ్చు అని అంటే అండి, సో ఒక కండిషన్ రాసుకుని ఇక్కడ చూడండి, ఇఫ్ j మోడ్యులస్ 2 డబుల్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ నేను కండిషన్ రాశానండి. ఏం కండిషన్ అంటే, ఇప్పుడు మనం లూప్లో జే తిరుగుతున్నప్పుడు 1 నుంచి 9 నెంబర్స్ వరకు ప్రింట్ అవుతాయండి. సో ప్రింట్ అయ్యేటప్పుడు ఒక కండిషన్ చెక్ చేయమని చెప్తున్నాను. ఏ కండిషన్ చెక్ చేయమని చెప్తున్నాను? ఇఫ్ జే మోడ్యులస్ 2 అంటే ఆ వచ్చిన జే వాల్యూ ఏదైతే ఉంటుందో 1 అయితే 1 మోడ్యులస్ 2, 1 డివైడెడ్ బై 2 డబుల్ ఈక్వల్ టు 0 అవుతుందా లేదా చెక్ చేయి అని చెప్పాను. అలాగే 2 వచ్చింది అనుకోండి జేలోకి, 2 మోడ్యులస్ 2 డబుల్ ఈక్వల్ టు 0 అవుతుందా లేదా చెక్ చేయి. అలా ప్రతిదీ కూడా చెక్ చేయమని చెప్పి ఒక కండిషన్ రాశానండి. ఇక్కడ రాసి ఒకవేళ కండిషన్ ఓకే అయితే కంటిన్యూ చేయమని చెప్పేసి మెసేజ్ ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు
ఒకవేళ కానీ ఓకే అయితే కంటిన్యూ చేయమన్నాను, ఓకే కాకపోతే ఎల్స్ ప్రింట్ జే అని ప్రింట్ చేయమని చెప్పేసి అడుగుతున్నానండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి. దీన్ని రన్ చేస్తే అదిగోండి 1 3 5 7 9 ప్రింట్ అయినాయి. ఎందుకు ప్రింట్ అయినాయి అని అంటే అండి, కంటిన్యూ అంటే ఏంటి అర్థం ఏంటంటే అండి, డైరెక్ట్గా స్కిప్ అని, అంటే మనం రాసిన ఏ కండిషన్ అయినా సరే, ఇక్కడ ఏ కండిషన్ రాసినా ఇదే అని కాదండి. ఒకవేళ నేను జే డబుల్ ఈక్వల్ టు 5 అన్నాను అనుకోండి, చూడండి ఇక్కడ ఈ కండిషన్ తీసేస్తాను. జే డబుల్ ఈక్వల్ టు 5 అన్నాను అనుకోండి, చూడండి ఇక్కడ డబుల్ ఈక్వల్ టు 5 అనగానే మనకు వచ్చే నెంబర్స్లో 5 స్కిప్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 1 2 3 4 5 లేదు, ఇక్కడ 6 వచ్చేసింది. 6 7 8 9 అలాగా మనం ఏదో ఒక కండిషన్ రాసి మనకి కావాల్సినట్టుగా కండిషన్ రాసి మనకి ఏమైతే అవసరం లేదో ఆ కంటిన్యూ అనే రాసి స్కిప్ చేసేయచ్చు అనమాట అండి. సో ఎందుకు కంటిన్యూ రాయాలి, అవసరం ఏంటి అన్న ఆలోచన రావచ్చు మీకు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానేనండి. ఇందాక చెప్పిన కామర్స్ సైట్ తీసుకుందామంటే, సో కామర్స్ సైట్ మీరు బిల్డ్ చేశారు, మీ దగ్గర ప్రతి ఒక్క ఐటెంకి స్టాక్ ఉందండి, కానీ ఒక 10 ఐటమ్స్కి స్టాక్ లేదు. స్టాక్ ఏంటంటే 0 ఉందండి. సో అలాంటి సందర్భంలో మనం స్టాక్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే కంటిన్యూ అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే అండి, 0 ఉన్న ప్రతి ఒక్క ఐటము ఏదైతే ఉంటుందో స్కిప్ చేసి 0 లేకుండా, అంటే గ్రేటర్ దెన్ 0 ఉన్న మాత్రమే ప్రొడక్ట్స్ని మాత్రమే డిస్ప్లే చేసిద్ది అనమాట అండి. సో అలాంటి సందర్భంలో ఒక సినారియో చెప్పాను అంతేనండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ సినారియో అయితే. అలాంటి సినారియోని మనకి ఈ కంటిన్యూలో యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఈ కంటిన్యూని యూజ్ చేసి అలాంటి సినారియోకి బిల్డ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. సో ఇక్కడ చూస్తే మీకు ఇందాక చూడండి, ఇక్కడ మీకు ఇందాక ఒక కండిషన్ రాశాను కదండి, మళ్ళీ అండూ చేస్తున్నాను. ఈ కండిషన్లో చూడండి, డబుల్ ఈక్వల్ టు 0 అయితే, అంటే ఈవెన్ నెంబర్స్ని, మనకి ఈవెన్ నెంబర్స్ ఈ 1 to 10 మధ్యలో ఈవెన్ నెంబర్స్ ఏంటండి, డబుల్ ఈక్వల్ టు 0 అంటే ఈవెన్ నెంబర్సే కదండి. అంటే ఎందుకు ఈవెన్ నెంబర్స్ అంటే 4 కానీ 2 4 6 8 ఇవన్నీ ఈవెన్ నెంబర్సే కదండి. సో అవి ఏమవుతాయండి, మనం 2తో డివిజిబుల్ చేస్తే 0 వస్తుంది వాల్యూ. సో అందుకనే డైరెక్ట్గా ఈవెన్ నెంబర్స్ని మనం ఇక్కడ ప్రింట్ చేయడానికి ఈ కండిషన్ రాస్తామండి. అయితే ఇక్కడ ఏంటంటే నేనేం చేశాను, ఈ కండిషన్ కానీ ఓకే అయితే, ఈవెన్ నెంబర్స్ అనే కండిషన్ వస్తే కంటిన్యూ చేయి అంటే స్కిప్ చేసే, అంటే ఈవెన్ నెంబర్స్ కాకుండా కేవలం ఆడ్ నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేయని ఇండైరెక్ట్గా చెప్తాను అనమాట అండి. చూసారా, అదే ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, చూడండి ఇక్కడ నాట్ ఈక్వల్ టు అని పెట్టాను అనుకోండి, అదిగోండి 2 4 6 8 ఈవెన్ నెంబర్స్ వచ్చేసినాయి. చూసారండి. సో ఇక ఫైనల్గా మనం కంటిన్యూ అర్థమైందని అనుకుంటున్నానండి. ఫైనల్గా పాస్ గురించి మాట్లాడుకుంటే, పాస్ సింపుల్గా ఒకే ఒక్క మాటలో చెప్పొచ్చండి. ఒకవేళ మనం ఒక ఫంక్షన్ రాసామనుకోండి, ఏదో ఒక ఫర్ లూప్ ఏదో ఒకటి రాసాము, కానీ ఈ ఫర్ లూప్లో నేను ఏ కండిషన్ రాయాలి అని ఆలోచించలేదు, ఇప్పటి వరకు డిసైడ్ చేసుకోలేదు నేను ఏ కండిషన్ రాయాలి, కానీ కండిషన్ మాత్రం రాయాలి నేను. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే అండి, కండిషన్ రాయాలని గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఆ ఫంక్షన్ నేమో లేకపోతే ఏదో ఒకటి అక్కడ ఒక లూపు పూర్తిగా కంప్లీట్ చేయకుండా సగం ఫంక్షన్ రాసి పాస్ అంటానండి. సో పాస్ అన్నప్పుడు అక్కడ ఏదైతే ఫంక్షన్ రాస్తానో ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో, లూప్ అవని ఫంక్షన్ అవని ఏదన్నా అవని, అది కన్సిడర్ చేయదనమాట అండి. మనకి సిస్టమ్ కంపైల్ చేసేటప్పుడు మనం కంపైల్ చేస్తున్నాం అనుకోండి, మన దగ్గర 4-5 ఫంక్షన్స్ రాసుకున్నాం, 4-5 ఫంక్షన్స్ని ఒకేసారి కంపైల్ చేస్తున్నప్పుడు ఆ పాస్ అనే రాసింది కాబట్టి అది ఆ ఫంక్షన్ని మనకి కన్సిడర్ చేయకుండా మిగతా అన్నీ కూడా కంపైల్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట అంటే. ఓకే అండి. సో అదే అండి పాస్, అంతకంటే ఏం లేదు. ఇది లూప్లో కాదు, బయట ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో ఇంకా మీకు ఈ బ్రేకు ఈ కంటిన్యూని విజువలైజేషన్ దాంట్లో మీకు చేసి చూపిస్తానండి. సో మనకి ఈ కోడ్ ఎలా రన్ అవుతుందో మీకు కూడా అర్థమవుతుంది కదండి అప్పుడు. ఓకే. సో మనకు అది కావాలి అని అంటే పైథాన్ ట్యూటర్లో పైథాన్ కంపైలర్ ఓపెన్ చేయాలి. ఓకే అండి. సో పైథాన్ కంపైలర్లో మన యొక్క కోడ్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి, ఓకే, విజువలైజ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి రన్ చేసి చూస్తే
క్లియర్గా తెలిసిపోద్దండి. ఓకే, చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ కూడా క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఐ వాల్యూ ఉంది కదండి, ఐ వాల్యూ ఈజ్ 1 అండి. చూసారా, ఐ వాల్యూ 1 ఇక్కడ కండిషన్లోకి వచ్చిందండి. రెడ్ బటన్ అంటే రెడీగా ఉందనమాట. ఇదే ఇప్పుడు నెక్స్ట్ లైన్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుందండి. చూడండి, సో ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ ఏమైందండి, ఐ గ్రీన్ చూసారా, గ్రీన్ ఉందంటే ఎగ్జిక్యూట్ అయింది అని అర్థం. ఐ డబుల్ ఈక్వల్ టు 6, ఐ డబుల్ ఈక్వల్ టు 6 కాదా, చూడండి ఇక్కడ ఐ డబుల్ ఈక్వల్ టు 1 అండి, 6 కాదు. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ కండిషను మనకి ఓకే అవ్వలేదు, ఫెయిల్ అయింది. కాబట్టి మనకి ఐని ప్రింట్ చేసిందండి. చూడండి, నెక్స్ట్ కొట్టగానే అంటే ఐని ప్రింట్ చేయడానికి రెడీగా ఉంది. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే ఐ ప్రింట్ అయిపోయింది. చూసారా 1. మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్ళి సెకండ్ నెంబర్ని తెచ్చుకుంటుందండి. సో సెకండ్ నెంబర్ తెచ్చుకుని కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేస్తే ఐ వాల్యూ ఇక్కడ ప్రజెంట్ ఎంత అండి 2, కానీ మనకి ఐ వాల్యూ 6 అయితేనే బ్రేక్ చేయమని చెప్పాం. సో ఐ వాల్యూ మనకి 6కి ఈక్వల్ కాలేదు కాబట్టి మళ్ళీ ప్రింట్ చేయడానికి వెళ్ళిపోతుందండి 2. చూసారా, అదిగో మళ్ళీ ఐ వాల్యూ ఎంత ఉందో అని మళ్ళీ చెక్ చేసుకుంటుంది. కండిషను చెక్ చేసుకున్నప్పుడు 3 ఉంది. సో అందుకనే ఆ కండిషన్ ఓకే అవ్వలేదు కాబట్టి ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ ప్రింట్లోకి వెళ్ళి ఐని ప్రింట్ చేసేస్తుందండి 3. అలాగా చూడండి, ప్రతిసారి రన్ అయినప్పుడల్లా ప్రింట్ చేసేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మన లాస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు 4 ప్రింట్ అయింది కదండి. ఇప్పుడు లాస్ట్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, మరి ఫర్ లూప్లోకి వెళ్ళింది, ఐ వాల్యూ తెచ్చుకుంటుందండి. ఐ వాల్యూ నెక్స్ట్ వాల్యూ ఎంత అండి 5 వాల్యూ తెచ్చుకుంది. ఇప్పుడు ఐ డబుల్ ఈక్వల్ టు 6 అండి, కానీ ఇప్పటికీ మ్యాచ్ అవ్వలేదు, అంటే ఓకే అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఐని ప్రింట్ చేస్తుందండి. చూసారండి, 4th లైన్లోకి వెళ్ళింది రెడ్. సో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అయింది. ఇప్పుడు మళ్ళీ రేంజ్లోకి వెళ్ళింది ఫర్ లూప్లోకి వెళ్ళి నెక్స్ట్ నెంబర్ ఎంత 6 తెచ్చుకుంది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తుందండి, ఐ డబుల్ ఈక్వల్ టు 6 కాదా. సో 6 రెడీ, రైట్ అది అంటే ఓకే అయింది కాబట్టి ఇప్పుడు ఈ రెడ్ లైను థర్డ్ లైన్లోకి వెళ్ళాలన్నమాట. రెడ్ యారో ఏదైతే ఉందో థర్డ్ లైన్లోకి వెళ్తుందండి. చూడండి, అదిగో థర్డ్ లైన్లోకి వెళ్ళింది. ఇప్పుడు థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. థర్డ్ లైన్లో ఏం రాశానండి, బ్రేక్ అని రాశానంటే అది బయటకు వచ్చేయమని, లూప్లో నుంచి బయటకు వచ్చేయమని చెప్పేసి రాశారనమాట. చూడండి, నెక్స్ట్ క్లిక్ చేస్తే మొత్తం ఫంక్షన్ అంతా క్లోజ్ అయిపోద్ది. లూప్లో నుంచి బయటకు వచ్చేసి లాస్ట్లోకి వస్తుందండి. ఇది ప్రింట్ అవుతుందండి. లాస్ట్లోకి ఎందుకు వచ్చింది అంటే నేను బయటకు వచ్చేసిన తర్వాత దీన్ని ప్రింట్ చేయమని చెప్పేసి బయట రాశానండి బాయ్ అని. ఓకే, చూడండి ప్రింట్ అయిపోయింది బాయ్ అని. చూసారా. సో మీరు విజువలైజ్ చేస్తే ఇందులో డీబగ్గర్ వాడితే మీకు కోడ్ ఎలా రన్ అవుతుంది స్టెప్ బై స్టెప్ తెలిసిద్ది అనమాట. అలాగే మీరు ఈ కంటిన్యూని కూడా చూడొచ్చండి. సో కంటిన్యూని కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో చూపిస్తే మీకు అది కూడా తెలిసిద్ది. ఓకే అండి. సో మనం ఇక్కడే ఈ కోడ్లో పేస్ట్ చేద్దాము. సో విజువలైజ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి పెట్టాను. సో నెక్స్ట్ క్లిక్ చేస్తానండి. చూడండి, జే వాల్యూ 1లో ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామండి, జే మోడ్యులస్ 2, జే వాల్యూ ఏదైతే 1 ఉందో 1/2, ఓకే, నాట్ ఈక్వల్ టు 0 అయితే, ఓకే, అప్పుడు చూడండి నాట్ ఈక్వల్ టు 0 అయితే కంటిన్యూ చేయండి, అంటే స్కిప్ చేసే. ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం అనమాట. సో అది నాట్ ఈక్వల్ టు 0 అండి. సో అందుకే కంటిన్యూ చేసింది. చూసారా, గ్రీన్ యారో మార్క్ చూసారా, కంటిన్యూ దగ్గర ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ 2 వచ్చిందండి. ఓకే, జే వాల్యూ అంత 2 ఈజ్ డివైడెడ్ బై 2 నాట్ ఈక్వల్ టు 0నా కాదా అని చెక్ చేసుకుంటుందండి. ఓకే, నాట్ ఈక్వల్ టు 0 అంటే నాట్ ఈక్వల్ టు 0 కాదు కదండి, డబుల్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో అందుకని అది ఏం చేసిద్దండి, చూడండి కింద ప్రింట్ చేసిద్దండి జేని. అదిగోండి చూడండి, జే ప్రింట్కి వచ్చేసింది. అదిగో జే, చూసారా, జే ప్రింట్కి వచ్చేసింది. సో అలాగే మళ్ళీ కండిషన్ చెక్ చేసుకో, మళ్ళీ లూప్లోకి వెళ్తుందండి. నెక్స్ట్ నెంబర్ ఎంత 3. సో 3 తెచ్చుకుంటుంది. 3 తెచ్చుకొని ఈ కండిషన్ చెక్ చేసుకుంటుందండి. సెకండ్ లైన్లో ఉన్న కండిషన్ చెక్ చేస్తుంది. అది కానీ ఓకే అయితే కంటిన్యూలోకి వెళ్తుంది, ఓకే కాకపోతే ఎల్స్ కండిషన్లో ప్రింట్ ఫంక్షన్కి వెళ్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఓకే అయింది కాబట్టి కంటిన్యూలోకి వచ్చింది. రెడ్ చూసారా, రెడ్ యారో వరకు కంటిన్యూలోకి వచ్చింది. ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుద్ది. అప్పుడు మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఫర్ లూప్లో మళ్ళీ నెక్స్ట్ నెంబర్ తెచ్చుకుంటుంది. అలాగే నెక్స్ట్ నెంబర్ కూడా చెక్ చేసుకుంది కండిషన్ని. ఓకే అయితే ఎల్స్ కండిషన్లో ప్రింట్ చేస్తుంది. చూడండి ఓకే అయింది కాబట్టి ఎల్స్ కండిషన్లో ప్రింట్ చేసుకుంది అనమాట. చూసారా, అంటే 0 వచ్చింది. ఈ కండిషన్ కానీ ఫెయిల్ అయింది అని అంటే అండి, ఈ కండిషన్ ఏదైతే ఉందో అంటే సెకండ్ లైన్లో రాసిన కండిషన్ ఏదైతే ఉందో ఫెయిల్ అయితే ఎల్స్ కండిషన్లోకి వెళ్తుంది. బండ గుర్తుపెట్టుకోండి.
ఇఫ్ కండిషన్లో మనం రాసిన సెకండ్ లైన్లో రాసిన కండిషను ఫెయిల్ అయిపోతే ఈ ఎల్స్ కండిషన్లోకి వెళ్ళి జేని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఓకే అయితే అంటే కండిషన్ కానీ ట్రూ అయితే కంటిన్యూలోకి వెళ్తుంది, అంటే స్కిప్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో కంటిన్యూ అలా ఉపయోగపడుతుంది అనమాట అండి. ఓకే, సో మీకు అర్థమైందని నేను క్లియర్గా అనుకుంటున్నానండి. చూడండి, ఇది కంప్లీట్ చేసేస్తాను ఒకసారి, మీకు తెలిసిపోతుంది. ఓకే, అదిగోండి కంప్లీట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అవగా మనకి 2 4 6 8 వచ్చిందండి రిజల్ట్. ఓకే, సో అదండి. సో నేను క్లియర్గా మీకు చెప్పానని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ కానీ ఎక్కడైనా అర్థం కాకపోతే దయచేసి కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనండి, బాయ్ అండి.